హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమ అంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఒక దొంగ సచ్చినోడు ఉన్నాళ్లే, నన్ను ఎప్పుడు కూడా టార్చర్ పెడుతూ ఉంటాడు అని అంటూ ఒక్కసారిగా పక్కకు చూస్తుంది. పక్కన ఉన్న భార్గవిని చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడి, నువ్వు నువ్వు ఎప్పుడు వచ్చావు నా కారులోనికి అని గట్టిగా అరుస్తుంది. నువ్వు గట్టిగా అరిచావే అనుకో, ఆ మిగిలిపోయిన బ్యాలెన్స్ ముద్దు ఇదిగో ఇప్పుడు ఇక్కడ పెట్టేస్తాను అంటూ ఆమె పెదవుల వైపే చూపు సాగిస్తూ అన్నాడు. వద్దు వద్దు అంటూ తన పెదవుల మీద రెండు చేతులని అడ్డంగా పెట్టుకుంటుంది. సరే, మరి ఎవరి గురించి వెతుకుతున్నావు? ఎవరిని దొంగ సచినోడు అని తిడుతున్నావు అంటూ ఆమె కళ్ళల్లోనికి చూస్తూ అడుగుతాడు భార్గవ్. అతని చూపుకి భయపడుతూ ఎవరూ లేరు అన్నట్లుగా తల అడదిడ్డంగా ఊపుతూనే ఉంటుంది భార్గవి. నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావో సమాధానం నోటితో చెప్పు, ఇలా తలని గుమ్మడికాయలా తిప్పటం కాదు అని కోపంగా అంటాడు. ఎవరు లేరు, నేను ఎవరిని ఏమీ అనటం లేదు. మీరు కారు దిగితే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని బిక్కమొఖం వేసుకొని అంటుంది. ఆమెను అలా చూస్తూ ఉంటే తనకి బాగా నవ్వు వచ్చి చిన్నగా నవ్వుతాడు. సర్లే, అవన్నీ తర్వాత కానీ ఇటు ఎక్కడికి వెళ్తున్నావు, లేదంటే ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు భార్గవ్. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాను అని అమాయకంగా చెప్తుంది. పాపం, ఆఫీస్లో అందరినీ గడగడలాడించే భార్గవి ఇక్కడ మాత్రం భార్గవిని చూసి గడగడలాడిపోతుంది. మరి ఇంటికి వెళ్ళిపోకుండా ఎందుకు అలా వంగి వంగి కారు డ్రైవ్ చేస్తున్నావు? ఇలా వంగి వంగి కారు డ్రైవ్ చేస్తే ముందు ఏమున్నది నీకు తెలియదు, అప్పుడు యాక్సిడెంట్ అయితే అని సీరియస్గా అడిగాడు. అది కాదు, ఇంకెప్పుడు కూడా ఇలా చెయ్యను, జాగ్రత్తగా వెళ్తాను అని తడబడుతూ అన్నది భార్గవి. గుడ్, అలానే జాగ్రత్తగా వెళ్ళు అంటూ ఆమె కార్ డోర్ ఓపెన్ చేసుకొని దిగుతూ ఉంటాడు. అప్పుడు భార్గవి గుండెల మీద చేతులు పెట్టుకొని, అమ్మయ్య, వీడు తొందరగానే దిగిపోతున్నాడు, దరిద్రం వదిలిపోతుంది, దొంగ సచ్చినోడు నన్ను ఎంత ఏడిపిస్తున్నాడో, అంతకంతకు ఏడుస్తాళ్లే అని మనసులో అనుకోబోయి పైకే అనేస్తుంది భార్గవి. కిందకు దిగాలి అనుకొని కూడా భార్గవి అన్న మాటలు విని ఒక్కసారిగా వెనక్కి తిరిగి, ఏమన్నావు, మరలా ఆ మాటలను రిపీట్ చేయి అని అన్నాడు భార్గవ్. నేనా నేనేం మాట్లాడలేదు, సైలెంట్గానే ఉన్నారు. మీరు కిందకు దిగితే నేను ఇంటికి వెళ్తాను అని అన్నాను, అంతే అంతే, అంతకు మించి ఏమీ మాట్లాడలేదు అని అమాయకానికి బ్రాండ్ అంబాసిడర్గా ఫేస్ పెట్టి అంటుంది. అంటే నువ్వన్న మాటలు నేను వినలేదు అనుకుంటున్నావా? దరిద్రం వదిలిపోతుంది, దొంగ సచ్చినోడు అని ఇంకా ఏవేవో మాటలు అన్నావు కదా, ఏది ఇప్పుడు రిపీట్ చేయి అని అన్నాడు భార్గవ్. అమ్మో, వినేశాడు వీడు అనుకొని, సారీ సార్, పొరపాటు జరిగింది, ఇక ఎప్పుడూ ఇలా అనను అని ఏడుపు మొహంతో అంటుంది. ఆమె వైపు కోపంగా చూస్తూ సడన్గా ఆమెకే తెలియనంతగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి కారు దిగుతాడు. భార్గవి కోపంగా భార్గవ్ వైపు చూస్తుంది. అంతకుమించి ఏమీ చేయలేదు కదా, ఏంటే ఆ చూపు అని కార్ డోర్ని ఆనుకొని లోపలికి చూస్తూ అడుగుతాడు భార్గవ్. ఏం లేదు సార్, ఏం లేదు అంటూ భయంగా అంటుంది భార్గవి. అది అలా రావాలి దారికి, ఇక నువ్వు బుద్ధిగా ఇంటికి వెళ్ళు, దిక్కులు చూడకుండా జాగ్రత్తగా వెళ్ళాలి, అర్థమైందా అని అన్నాడు. సరే సార్ అంటూ స్పీడ్గా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది భార్గవి. ఆమె అలా అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత చిన్నగా నవ్వుకుంటూ మూర్తిగారి దగ్గరకు వస్తాడు భార్గవ్. భాషిత కూడా తన ప్రేమ గురించి ఇంట్లో చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఎలా చెప్పాలి అని అనుకుంటూ ఉంటూ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎలా తన పేరెంట్స్కి తన ప్రేమ విషయం చెప్పి ఒప్పించాలో తెలియటం లేదు ఆమెకు. గౌతమ్కి భాషిత ప్రవర్తన కొంచెం తేడాగా అనిపించి, ఏమైంది భాషిత, ఎందుకు నువ్వు అలా ఉంటున్నావు? కొన్ని రోజుల నుంచి నేను నిన్ను గమనిస్తూనే ఉంటున్నాను, నీ బిహేవియర్లో తేడా కనిపిస్తుంది అంటూ దగ్గరకు తీసుకొని అడుగుతాడు. అది నాన్న, ఏమీ లేదు అంటుంది. ఈ నాన్న దగ్గర కూడా విషయం చెప్పటానికి భయపడుతున్నావా? నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావో చెప్పరా అని లాలనగా అడుగుతాడు గౌతమ్. అలా ఏం లేదు నాన్న, ఒక మంచి కారు కొనుక్కుందాం అని అనుకుంటున్నాను, ఎట్లా అడగాలో అర్థం కావటం లేదు అని అప్పటికి ఏదో నోటికి వచ్చిన అబద్ధం చెప్పేస్తుంది తన ప్రేమ విషయం చెప్పలేక.
అప్పుడే అక్కడికి వస్తూ ఉన్న మేఘన, ఇప్పుడు నీకు కార్ ఎందుకే, స్కూటీ ఉంది కదా, రోజు హాస్పిటల్కి కూడా స్కూటీలో వెళ్ళి వస్తున్నావు, ఇప్పుడు నీకు కార్ అవసరమా అని సీరియస్గా అడుగుతుంది. ఆ మాటలకి భాషిత మూతి నల్లగా పెట్టుకుంటుంది. అబ్బా నువ్వు ఊరుకో మేఘన, అడుగుతుంటే ఎందుకు అలా అంటావు అని ఆకాష్ కూడా అక్కడికే వచ్చి భాషితకి సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు. అది కాదండి, తనకి కారు డ్రైవింగే సరిగ్గా రాదు. మన ఇంట్లో అన్ని కార్లు ఉన్నాయి కదా, తనకు కారు డ్రైవింగ్ పూర్తిగా నేర్చుకున్న తర్వాత కారు కొనుక్కున్నా ఓకే. తనకి కారు డ్రైవింగ్ రాక ఒకవేళ ఏదైనా జరిగితే అమ్మో, ఇకపైన మేఘన కూడా ఏమీ మాట్లాడలేక సైలెంట్ అయిపోతుంది. అబ్బా ఏమీ కాదులే అక్క, తను నేర్చుకుంటుంది, ఇలా వద్దు అని చెప్తుంటే ఎట్లా, పాపం నా కూతురు ఎంత ఇష్టపడి అడుగుతూ ఉంటే నువ్వు ఇలా చెప్పటం ఏమీ బాగోలేదు, నాకు నచ్చలేదు, తనకు కావలసిన కారు కొనివ్వాల్సిందే అండి అని గౌతమ్కి ఆర్డర్ వేస్తుంది. ఇక మీ అందరూ కూడా తన వైపే ఉండి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే నేను మాత్రం ఏం చేస్తాను, సరే అలాగే కానివ్వండి అని మేఘన కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తేస్తుంది. అసలు తను ఏమడగాలనుకొని ఏమడిగింది ఏమీ అర్థం కాక తను అడిగిన వెంటనే కూడా ఇంట్లో ఉన్న అందరూ కూడా ఒప్పుకోవటంతో తనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనస్ఫూర్తిగా తన పేరెంట్స్ నలుగురికి కూడా థ్యాంక్స్ చెప్తుంది. అప్పుడే పవన్, వైష్ణవి ఇద్దరూ కూడా అక్కడికి వస్తూ మాకేదైనా కొనియమంటే మాత్రం నలుగురు ఒక్కసారే గోల చేస్తారు, కానీ అక్కకు మాత్రం కారు అనగానే వెంటనే ఒప్పేసుకున్నాం, ఇది అన్యాయం కదా, తూచ్ మేము ఒప్పుకో, మాకు కూడా ఏదో ఒకటి కొనియాల్సిందే అని అంటారు. ఏంట్రా అన్యాయం తూచ్ అంటున్నారు, ఏం జరిగిందేంటి మీకు అన్యాయం అంటూ లోపలికి వస్తాడు భార్గవ్. వైష్ణవి భార్గవ్ దగ్గరకు వెళ్ళి, చూడన్నా అక్కనైతే కారు అడగ వెంటనే కొనిస్తున్నారు, మాకు మాత్రం ఏమీ కొనివ్వటం లేదు అని మూతి నల్లగా పెట్టి అడుగుతుంది. ఇప్పుడు మీకు ఏం కావాలి, మీరు అడిగింది ఏమి కొనివ్వలేదు, ఒకవేళ మీకు కూడా కారు కావాలా ఏంటి అని వెటకారంగా అడుగుతాడు భార్గవ్. వద్దు, మాకంత పెద్ద కారు ఇప్పుడు ఎందుకు, మేమేం చేసుకుంటాం, మేము పెద్ద అయిన తర్వాత కొనుక్కుంటాంలే పెద్ద కారు, నాకు బైక్ కావాలి, అది కూడా స్పోర్ట్స్ బైక్ అని పవన్ అంటాడు. భార్గవ్, అరే నీ ఏజ్ ఎంత, అప్పుడే నీకు స్పోర్ట్స్ బైక్ కావాలా, నీకు అవసరమైనప్పుడు నేనే కొనిస్తాను, అంతవరకు స్పోర్ట్స్ బైక్ గురించి మర్చిపోయి చదువు మీద దృష్టి పెట్టు అని సీరియస్గా చెప్పి తన రూమ్లోనికి వెళ్ళిపోతాడు భార్గవ్. పవన్ డల్గా ఉంటాడు. మేఘన, వర్ష ఇద్దరూ కూడా పవన్ దగ్గరకు వచ్చి, నువ్వు ఇంకా చిన్న పిల్లాడివి కదా నాన్న, కొన్ని సంవత్సరాలు ఆగితే ఖచ్చితంగా అన్నయ్య కొనిస్తాడు అని సర్ది చెప్తారు. సరే అలాగేలే అని అప్పటికి కన్విన్స్ అయ్యి నవ్వుతాడు పవన్. హైదరాబాద్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తారు బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా. గెట్ టుగెదర్ లాంటి చిన్న పార్టీ ఫంక్షన్ మీటింగ్ ఏదైనా అనుకోవచ్చు. ఆ మీటింగ్కి భార్గవి కూడా వస్తుంది. అలానే ఆకాష్, మేఘన, గౌతమ్ ముగ్గురు కూడా వస్తారు. అందరికీ కూడా ఇన్విటేషన్ కార్డ్స్ రావటంతో మీటింగ్లో మేఘన భార్గవిని చూసి చిన్న స్మైల్తో పలకరిస్తుంది. ఇంతకుముందు టెండర్ కొటేషన్ ఆఫీస్ దగ్గర కలవటంతో భార్గవి కూడా నవ్వుతూ, ఆ రోజు మీకు ప్రాజెక్ట్ వచ్చింది కదా, కంగ్రాచులేషన్స్, నేను మీ గురించి కూడా విన్నాను, మీ కంపెనీకి కూడా చాలా మంచి బ్రాండ్ ఉంది, నిజంగా మీరు చాలా గ్రేట్ అని అంటుంది. మేఘన నవ్వుతూ థ్యాంక్ యూ అంటూ, నీ గురించి కూడా నేను తెలుసుకున్నానులే, లేట్గా స్టార్ట్ చేసినా కూడా చాలా గొప్పగా స్టార్ట్ చేశారు, మీ కంపెనీ కూడా ప్రజల్లో మంచి గుడ్ విలే ఉంది కదా, మీరు కూడా కంపెనీ మంచి ప్రాఫిట్స్లోనే రన్ చేస్తున్నారు కదా అని ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా కొన్ని గంటల తర్వాత ఆ మీటింగ్ కంప్లీట్ అయిపోతుంది. అలా అందరూ బయటకు వస్తూ ఉండగా ఆకాష్కి ఒక ఫోన్ వస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి అటువైపు నుండి చెప్పింది విని, అవునా, ఎలా, ఎప్పుడు అని అడిగి కంగారుగా అక్కడి నుంచి బయలుదేరుతూ ఉండటంతో గౌతమ్, ఏం జరిగిందిరా, ఏమైంది, ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు అని అడుగుతాడు. ఆకాష్ గౌతమ్కి కూడా విషయం చెప్పిన వెంటనే, అవునా, సరే నేను కూడా వస్తాను పద, ఒక్కడివి నువ్వు వెళ్ళటం కూడా కరెక్ట్ కాదు అంటూ అనటంతో ఆకాష్, గౌతమ్ ఇద్దరూ కూడా బయలుదేరుతారు. అలా ఆకాష్ మేఘన దగ్గరకు వచ్చి, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, నేను గౌతమ్ ఇద్దరం వెళ్ళిపోతున్నాం, నువ్వు ఇంటికి వెళ్ళిపో, జాగ్రత్త అంటూ ఇద్దరు వెళ్ళిపోతారు. విషయం ఏంటి అనేది మేఘనకి చెప్పకుండానే.
అరే, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరిద్దరు నన్ను ఇక్కడ వదిలిపెట్టి అని అడుగుతూ ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడో ఆమె మాట వినపడని అంత దూరం వెళ్ళిపోయి ఉంటారు. ఇక ఆమె అలా అడిగినా కూడా ఎటువంటి యూజ్ ఉండదు. ఏమైందో ఏంటో ఇలా వెళ్ళిపోతున్నారు అని కంగారుగా మేఘన వెంటనే భార్గవ్కి ఫోన్ చేస్తుంది. తను ఉన్న ప్లేస్కి రమ్మని లొకేషన్ పెట్టి. భార్గవ్ అక్కడికి వచ్చి, ఏమైందమ్మా, ఎందుకు అంత అర్జెంటుగా నన్ను ఇక్కడికి రమ్మన్నావు అని అడుగుతాడు. మీ నాన్న డాడీ ఇద్దరూ కూడా బయటకు వెళ్ళారా, చాలా కంగారుగా ఉన్నారు. అసలు ఏమైందో ఏంటో నాకు ఏమీ అర్థం కావటం లేదు, భయంగా అనిపిస్తుంది, అందుకే నిన్ను రమ్మన్నాను అని చెప్తుంది మేఘన. అవునా, సరే నేను తెలుసుకుంటాంలే, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అంటూ ఆమెను కారు దాకా తీసుకొని వస్తాడు. అక్కడ కార్ కూడా టైర్ పంచర్ అయ్యి ఉండటంతో సరే నేను డ్రాప్ చేస్తానురా అని తన తల్లిని పిలుస్తాడు. ఒక్క నిమిషం రా, లోపల నా హ్యాండ్ బ్యాగ్ ఉంది, నేను తీసుకొని వస్తాను అంటూ మీటింగ్ హాల్ లోపలికి వెళ్తుంది మేఘన. అప్పుడే భార్గవి అక్కడ భార్గవిని చూసి, అమ్మో ఇతడేంటి ఇక్కడ ఉన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ప్రత్యక్షమవుతున్నాడేంటి, కొంపతీసి నన్ను ఫాలో అవుతున్నాడా అని అనుకున్న వెంటనే తన మనసులో చిన్నగా భయం మొదలవుతుంది. భార్గవ్ మాత్రం అక్కడ భార్గవిని చూడలేదు. మేఘన ఎప్పుడు బయటకు వస్తుందా అని ఆమె కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు. మేఘన బయటకు వస్తూ భార్గవిని చూసి, ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు, ఎవరైనా నీకోసం వస్తున్నారా, లేదంటే నిన్ను మీ ఇంటి దగ్గర నన్ను డ్రాప్ చేయమంటావా అని నార్మల్గా అడుగుతుంది. లేదండి, నేను ఇంటికి వెళ్ళగలను అంటూ కంగారుగా భయంగా ముందు చూస్తూ సమాధానం చెప్తుంది. అప్పటి వరకు ధైర్యంగా ఉండి అంత బాగా ఉన్న అమ్మాయి ఒక్కసారిగా ఇలా ఎందుకు భయపడుతుంది అని మనసులో అనుకుంటూ, ఏమైందమ్మాయి, ఎందుకు అలా భయపడుతున్నా, ముందేం ఏం చూస్తున్నావు, అసలు ఏం జరిగింది అని అడుగుతుంది. ఫస్ట్ భార్గవి మేఘనకి విషయం చెప్పటానికి సంకోచిస్తుంది. కానీ మేఘన పర్లేదు చెప్పు అంటూ ఫోర్స్ చేయటంతో, అది అక్కడ కనిపిస్తున్నాడు కదా ఒక వ్యక్తి, అతను నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడండి, ఎక్కడ కనిపించినా కూడా ముద్దులు పెట్టేస్తున్నాడు, చాలా టార్చర్గా అనిపిస్తుంది అంటూ భార్గవి చూపిస్తూ చెప్తుంది భార్గవి. మేఘన ఉన్న సైడ్ భార్గవ్ కనిపించకుండా మనుషులు ఉండటంతో అక్కడ ఎవరిని చూపిస్తుందో అర్థం కాక, నాకు అక్కడ ఎవరూ కనిపించడం లేదు, సరే నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావో నాకు తెలియలేదు, కానీ నా కొడుకు పోలీస్, నేను నీ గురించి వాడికి చెప్తాను, ఖచ్చితంగా నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు అంటూ తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి అలానే తన ఇంటి అడ్రస్ కూడా చెప్పి, నీకు వీలు కుదిరినప్పుడు ఇంటికి రా, ఇటువంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు, నా కొడుక్కి వాడి గురించి ఒక్కసారి చెప్తే చాలు వాళ్ళ పని పడతాడు, నువ్వేమీ భయపడద్దు అంటూ ధైర్యం చెప్పి భార్గవ్ దగ్గరకు వస్తుంది. పాపం తన కొడుకు గురించి తన కొడుకుకే చెప్పటానికి మేఘన సిద్ధమైపోయింది. భార్గవి, అమ్మయ్య, ఈ ఆంటీ కొడుకు పోలీస్ అంట, ఖచ్చితంగా నా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, ఇంకొకసారి నన్ను కానీ ఇబ్బంది పెట్టాడు అంటే ఖచ్చితంగా వాడు జైల్లో ఉంటాడు అని అనుకుంటూ బయటకు చూస్తుంది. అప్పటికే భార్గవ్ మేఘన తన దగ్గరకు రావటంతో తన తల్లిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు భార్గవికి భార్గవ్ కనిపించడు. ఇదండి ఇవాల్టి స్టోరీ.